యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఈ యొక్క చక్కని సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. నాయకునిగా మలచబడిన బాధితుడు. ఈరోజు అంశము నాయకుడిగా మలచబడిన బాధితుడు. ఆయన ఎవరో కాదు, యెఫ్తా. ఆయన ఎవరో కాదు, యెఫ్తా. నాయకుడిగా మలచబడిన బాధితుడు. ఈ యొక్క బాధితుడు ఒక నాయకుడిగా మలచబడ్డాడు. నిజమే, ఈ యొక్క యెఫ్తా గురించి మనము ఆలోచించినట్లయితే ఆయనకొచ్చిన కష్టము, ఆయనకొచ్చిన నష్టము, మరి ఆయనకొచ్చిన శోధన, నిందలు బహుశా ఎవరికి రాలేదేమో. చాలా భయంకరంగా ఆయనని హింసించారు, శోధించారు, కష్టపెట్టారు. నిజమే, శోధన అనే లోపట ప్రతి ఒక్కరికి భయము అవుతుంది కదా, భయపడతారు. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు మన జీవితంలో కూడా, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు. మార్నింగ్ లేచిన వెంటనే ఏదో చేయాలి, పరిగెడుతుంటాం మన పనులలో. ఈ దినాన్ని ఎట్లా గడపాలి అని ఎన్నో 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 ప్రయత్నాలు చేస్తుంటాం. రేపటి గురించి ఆలోచిస్తుంటాం. ఎన్నో కష్టాల ద్వారా పొట్టకూడు గురించి మనము కష్టపడుతుంటాం. చూడండి, కొన్ని నిందలను మన మీద వేసుకుంటాం. కొన్ని స్థలములలో నిలబడకపోయినా దేవుడు ఆ స్థలములలో మనం నిలబెడతాడు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో డౌట్స్ మన లైఫ్లో. చూడండి, ఈ యొక్క యెఫ్తా జీవితంలో కూడా నేను చదువుతుంటే నిజమే, ఈయన జీవితంలో కూడా ఈయన ఒక బాధితుడుగా ఉండే. ఈ యొక్క బాధితుడుగా ఉన్న యెఫ్తా నాయకుడిగా మలచబడ్డాడు. ఆయనకున్న కష్టము చాలా భయంకరమైనది. ఆయనను హింసించారు, నిందలేశారు, ఎన్నో మాటలు అన్నారు. బహుశా అలాంటి మాటల ద్వారా ఆ స్థలంలో నువ్వు నేనుంటే ఏ విధంగా ఉండేవారమో చూడండి. కానీ దేవుడు మాత్రము యెఫ్తా చెయ్యి విడవలేదు. యెఫ్తా చెయ్యి విడవకుండా ఆయనని ఒక స్థానంలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ అ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్. ఆయన ఒక నాయకుడిగా ఆయనని నిర్మించాడు. యెఫ్తా గురించి మనము ఆలోచించినట్లయితే ఫస్ట్ మనము ఈ యొక్క న్యాయాధిపతుల గురించి మనము తెలుసుకోవాలి. ఎందుకు ఈ యొక్క యెఫ్తా గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఈ యొక్క యెఫ్తా జీవితాన్ని గురించి ఈ యొక్క గ్రంథంలో రాయించాడు అని ఒక్కసారి కొన్ని నిమిషాలు ఈ యొక్క జడ్జెస్, న్యాయాధిపతుల గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. చూడండి, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము క్రీస్తు శకం 1380 నుండి క్రీస్తు శకం 1950 సంవత్సరము చరిత్ర. మరొకసారి చెప్తాను, క్రీస్తు శకం 1380 నుండి క్రీస్తు శకం 1050 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా 350 సంవత్సరాల చరిత్రను కూడా మనము ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో మనము చూస్తాం. ఈ యొక్క గ్రంథములో మనం ఏం చూస్తామంటే, ఇజ్రాయేలు ప్రజల వారికి ఇదొక చీకటి గ్రంథము లేదా చీకటి అధ్యాయం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పిన మరి కొన్ని మాటలే కానీ, ఆజ్ఞలే కానీ ఇశ్రాయేలు ప్రజలు మరి చెయ్యరు, పాటించరు. ఆల్మోస్ట్ 350 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క మరి గ్రంథానికి ఉన్నదండి. అదేవిధంగా ఈ యొక్క గ్రంథంలో మనము చూసినట్లయితే చాలా భయంకరంగా మరి ఆ ప్రజలు నడిచారు, ఇజ్రాయేల్ ప్రజలు. ఈ యొక్క గ్రంథంలో దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల ఎడల బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు
ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. అందుకోసమే ఈ యొక్క గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే 21 అధ్యాయంలో చివరి వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. రైట్, చూడండి, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడండి. ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాడు? ప్రవర్తిస్తున్నాడండి. గమనించాలి, ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో రాజు లేడు. ఇష్టానుసారంగా ప్రతి వాడు ప్రవర్తిస్తున్నాడు. చూడండి, అందుకోసమే దేవుడు బాధపడుతున్నాడు. దెర్ ఇస్ నో ఫియర్. దేవుడంటే భయము లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడిపించాడు. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 430 years కదా. కానీ ఏమాత్రము కనికరం లేదు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భక్తి లేదు. దేవుడు చెప్పిన కొన్ని మాటలు కూడా వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు కొన్ని మాటలు చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలతోని. ఏమని చెప్పాడంటే, మీ శత్రువులతోని మీరు కలవకండి, మీ శత్రువులతోని మీరు వివాహం చేసుకోకండి, మీ శత్రులు మొక్కిన విగ్రహాలను మీరు మొక్కకండి కదా, మీరు మీ శత్రువులతోని సహవాసము చేయకండి అని దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట వినకుండా ఇజ్రాయెల్ ప్రజలు వ్యతిరేకంగా నడవడం ప్రారంభించారు. పాపము చేస్తున్నారు. ఆ మనుషులతోని, శత్రువులతోని సహవాసం చేస్తున్నారు. చూడండి, అదేవిధంగా వాళ్ళు మొక్కే ప్రతి వాటిని వీళ్ళు కూడా అందులో పాలు పొందుతున్నారు. దేవునికి ఇష్టం లేనివన్నీ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నారు. ప్రభు ఎంతగానో బాధపడుతున్నాడు వీళ్ళని చూస్తూ. చూడండి, ఆ సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రభు కొన్నిసార్లు వీళ్ళని శత్రువు చేతులకు అప్పగించి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టగానే వాళ్ళను విడిపిస్తున్నాడు. అబ్బా, ఎంత కనికరమైన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. వాళ్ళు బుద్ధి రావాలని వాళ్ళకి శత్రువుల చేతికి అప్పగించినా కానీ మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేయగానే మళ్ళీ దేవుడు కనికరించి వాళ్ళని దగ్గర తీస్తున్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితిలో మనము చూస్తున్నాం ఇజ్రాయెలు ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు. ఏవైతే దేవుడు చెప్పాడో వాళ్ళతోని వివాహం చేసుకోకండి, వాళ్ళతోని సహవాసము చేయకండి, వాళ్ళతోని పాపము చేయకండి, ఆ బానిసత్వంలో ఉండిపోయారు. వాళ్ళను విడిపించాడు. కానీ అయినా సేమ్ మిస్టేక్ వినట్లేదు, మాట వినట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాధిపతులను మరి ఏర్పరుస్తాడు. ఈ యొక్క న్యాయాధిపతులు 12 మంది ఉంటారు, 12 జడ్జెస్. మరి వీళ్ళ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి ఒక రాజు మాత్రం లేడు. వీళ్ళ ద్వారా మరి శత్రువుల చేతిలో వీళ్ళు కట్టబడితే ఈ యొక్క న్యాయాధిపతి వాళ్ళని విడిపించడము, వాళ్ళని సరి చేయడము, వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపించడము ఈ యొక్క న్యాయాధిపతి పని. న్యాయము తీర్చేవాడు. చూడండి, అలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ జనాంగంలో ఉంటున్నారు. మళ్ళీ ఇజ్రాయెలు ప్రార్థన చేయగానే దేవుడు వాళ్ళను విడిపిస్తాడు. అందుకోసమే ఇజ్రాయెల్ పట్ల దేవుడు ఉన్నాడు. వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా సేమ్ మిస్టేక్. కొన్నిసార్లు మనము కూడా మన జీవితంలో కూడా కదా మాట వినము,
మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, దేవుని మాట వినము, మనకొచ్చింది మనం చేస్తాం, మన ఆలోచన కరెక్ట్ అంటాం, దేవుణ్ణి అడగము కదా. మనము కూడా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తుంటాము. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఇజ్రాయేలు ప్రజల పట్ల ఉన్న దేవుడు నా పట్ల కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మరి దేవుడు క్షమించే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల్ని క్షమించి దగ్గరికి చేర్చాడు. ఎన్నోసార్లు ఆ ఒక గ్రంథంలో దేవుని దూత ద్వారా ఎన్నోసార్లు ఇజ్రాయేల్ ప్రజలని సరిచేశాడు. దేవుని దూత అని ఈ యొక్క మాట ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 20 సార్లు రాయబడినది. దేవుని దూత అని 20 సార్లు అనగా ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎన్నిసార్లు తప్పుల మార్గంలో తప్పుడు అడుగులు వేశారో ఇజ్రాయేల్ ప్రజలు. అదేవిధంగా ఆది కాండము నుండి మలాకీ వరకు ఈ యొక్క దేవుని దూత అనే మాట 80 సార్లు రాయబడినది. 80 టైమ్స్ దేవుని దూత. కానీ 20 సార్లు మాత్రము న్యాయాధిపతుల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టారు మీరు గమనించండి. దేవుని బాధ పెట్టారు, దేవుడు బాధపడ్డాడు ఇజ్రాయేల్ ప్రజలను చూసి. బ్రోకెన్ పీపుల్, ఫెయిత్ఫుల్ గాడ్, దే ఆర్ బ్రోకెన్. దేవుడు చెప్పిన మాటని వాళ్ళు పక్కకు పెట్టేశారు. బట్ స్టిల్ మై గాడ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన వాడు. చూడండి, సేమ్ పని, సేమ్ మిస్టేక్, సేమ్ రిపీట్. బట్ స్టిల్ దేవుడు వాళ్ళని కనికరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. చూడండి, ఈ యొక్క అధ్యాయం చదువుతుంటే, నేను ఈ యొక్క గ్రంథం చదువుతుంటే నిజమే ఎన్నో ట్రాజడీ స్టోరీస్ నేను చదివాను. నాకు చాలా చక్కగా అనిపించింది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం. మరి ముఖ్యంగా వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ అంటే దేవుని మాట వినకపోవడము కదా. దేవుని మాట వినకపోవడము మోర్ దెన్ డెత్, మరణము కంటే అని నేను అంటాను. దేవుని మాట వినకపోవడము ఇట్స్ అ గ్రేటెస్ట్ ట్రాజడీ. మాట వినలేదు వీళ్ళు, డిసోబేడ్ టు గాడ్. చూడండి, వితౌట్ గాడ్ వి ఆర్ నథింగ్. దేవుడు లేడనే పక్కకు పెట్టారు కదా. ఇష్టానుసారంగా వాళ్ళు నడిచారు. మనం చదువుకున్నాం కదా, ఇష్టానుసారంగా ప్రతివాడును తన మరి ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నాను. చూడండి నా ప్రియ సంగమా, మీరు కూడా దేవుని మాట వినకుండా ఉంటే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి రండి. దేవుడు క్షమించే దేవుడు, నమ్మదగిన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఆయన మన పట్ల ఉన్నాడు, యథార్థవంతుడు. ఇజ్రాయేలు దేశ ప్రజలను క్షమించిన దేవుడు ఈ సమయంలో నీ పాపాలను కూడా క్షమిస్తున్నాడు. ఇంకా నువ్వు దూరంగా ఉంటున్నావా? దేవుని మాటలు పక్కకు పెట్టి నీ సొంత ఆలోచనలో నువ్వు నడుస్తున్నావా? ఇంకా స్టిల్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. అయ్యా, నీ మాటను నేను పక్కకు పెట్టి నేను నడుస్తున్నానేమో, ఒక్కసారి నీ మార్గంలో నేను నడిచే భాగ్యాన్ని నాకు దయచేయ్యా అని ఒక్కసారి నీ హృదయం ద్వారా దేవుని స్తుతించండి. దేవునితో మీరు మాట్లాడండి. ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు ఐగుప్తు నుండి, కానీ దేవుని యొక్క మాటను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, అయినా వాళ్ళను క్షమిస్తున్నాడు. చూడండి, ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. ఇంకా రక్షణ లేకుండా ఎవరన్నా ఉంటే నేడే రక్షణ దినము.
దేవుని దగ్గరికి రండి, ఆయన పిలుస్తున్నాడు మిమ్మల్ని. నా ప్రియ సంగమా, ఆల్మోస్ట్ ఇది 350 సంవత్సరాల చరిత్ర మరి మనము వింటున్నాం. కాబట్టి దేవుడు ఒంటరిగా ఎప్పుడు మనని వదలడు. ఆయన చెయ్యి ఎప్పుడు మన మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదువుకుందాం. గిలాతు వాడైన యెఫ్తా పరాక్రమగల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాతు యెఫ్తాను కనెను. గిలాతు భార్య అతనికి కుమారులను కనగా, వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జెఫ్తా అనగా టు ఓపెన్, టు రిలీజ్, తెరవబడుట, విడువబడుట. మరొకసారి చెప్తున్నాను, యెఫ్తా అనగా తెరవబడుట, విడువబడుట. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి ఈయన న్యాయాధిపతి, అదేవిధంగా ఈయన వీరుడు. 3 అర్థాలు మనం నేర్చుకున్నాం. 4 అర్థాలు ఇక్కడ ఉంటున్నాయి. తెరవబడుట, విడువబడుట, మరి ఇజ్రాయెల్ దేశానికి న్యాయాధిపతి, అదేవిధంగా వీరుడు. అదేవిధంగా మరి ఈ యొక్క చక్కని సమయంలో 4 అర్థాలను మనము నేర్చుకుంటున్నాం. యెఫ్తా జీవితాన్ని మనం ఈ సమయంలో మనము పరిశీలించబోతున్నాం. చూడండి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చూడండి, అతడు ఎవరంట? వేశ్య కుమారుడు. చూడండి, గిలాదు వాడైన యెఫ్తా, ఇలా తండ్రి పేరు ఏం పేరు? గిలాదే. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈజీ ఉన్నది కదా. ఈయన తండ్రి పేరు కూడా యెఫ్తా తండ్రి పేరు కూడా గిలాదే. ఈ గిలాదు వేశ్య దగ్గరికి వెళ్తే ఈ యొక్క యెఫ్తా పుట్టాడు. గమనించాలి. అనగా ఈయనకి ఇంకొక భార్య ఉన్నది కదా. హీ హ్యాస్ అ వన్ మోర్ వైఫ్, ఫస్ట్ వైఫ్. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఈ యొక్క గిలాదుకి ఇంకొక భార్య ఉన్నది, ఆమెకి కూడా కుమారులు ఉన్నారు. చూడండి, ఈ యొక్క యెఫ్తాను చూసి వాళ్ళు, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. చూడండి ఏమంటున్నారు? నువ్వు అన్య స్త్రీకి నువ్వు పుట్టావు, మా ఇంట్లో నీకు స్థానము లేదు, నువ్వు వెళ్ళిపో, నీకు ఇందులో ఏమాత్రము నీకు మరి స్థానము లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి అని యెఫ్తాను నిందించడం ప్రారంభించారు. ఏ విధంగా నిందిస్తున్నారంటే, నీవు వేశ్య కుమారుడు, వేశ్య కుమారుడు. చూడండి, అనగా వేశ్య కుమారుడు అంటే మొదటి భార్య హస్బెండ్ ఎవరు? గిలాదే. వేశ్యగా పుట్టినవాడు యెఫ్తా కదా. మన ఇద్దరు తండ్రి ఒక్కడే, కానీ మీ అమ్మ మాత్రము వేశ్య. చూడండి, నిందించడం ప్రారంభించాడు. కుమారులు, మొదటి భార్య కుమారులు ఫస్ట్ నిందించడం ప్రారంభించాడు. నువ్వు వేశ్య కుమారుడు, నీకేం పని ఇక్కడ అని యెఫ్తాని టార్గెట్ చేశారు. మా తండ్రి ఇంట నీకు ఏ స్థానము లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నీకు ఏ ప్లేస్ లేదు ఇక్కడ, ఏ స్థానము లేదు ఇక్కడ, వెళ్ళిపో 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 అని నిందిస్తున్నాడు. కానీ యెఫ్తా ఎవరండి? పరాక్రమ బలాఢ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్క మాట కూడా అంటలేదు, ఒక్క మాట కూడా అంటలేదండి. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్నో మాటలు, నిందలు, అవమానము. అదే స్థానంలో నువ్వుంటే, నేనుంటే
ఒక్కసారి గమనించండి. అదే స్థానంలో నువ్వుంటే నేనుంటే ఏ విధంగా తట్టుకునేవారమా? తట్టుకోలేము. కానీ యెఫ్తా మాత్రము ఆయన నోరు విప్పకుండా కామ్గా ఉండి ఆయన చూస్తున్నాడు. ఆయన అనుకుంటే యుద్ధం పెట్టుకోవచ్చు, ఆయన అనుకుంటే కొట్లాటలు పెట్టుకోవచ్చు. ఎవరైనా పరాక్రమ గల బలాఢ్యుడు నాశనం చేసేస్తాడు అనుకుంటే, యెఫ్తా అనుకుంటే. బట్ స్టిల్ ఆయన కామ్గా ఉండి వాళ్ళు అనే మాటలు భయంకరమైన మాటలు వాళ్ళు హింసిస్తున్నారు. మన తండ్రి ఒక్కడే, కానీ నీ తల్లి మాత్రం వేరు, నువ్వు వేశ్యకు పుట్టావు అని నిందలు ఆయన మీద బహుశా తిట్టుంటారు, బహుశా ఎన్నో మాటలు కూడా అని ఉంటారు. ఈ యొక్క స్థలములో నీకు భాగం లేదు, వెళ్ళిపో నువ్వు అని యెఫ్తాను నిందించడము ప్రారంభించాడు. మరి ఆ సమయంలో యెఫ్తా ఏం చేస్తాడంటే, ఆయన ఆలోచించి ఆయన ఏమైపోయాడో తెలుసా? పారిపోయాడు. ఏమాత్రం ఆలోచించలేదు, ఆయన పారిపోయాడు. ఎందుకు వచ్చిన గొడవ? నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనరాని మాటలు అంటుంటే కదా, అనరాని మాటలు అంటుంటే, ఏ తప్పు చేయకుండా మనని అంటుంటే మనకి ఎంతో బాధగా అనిపిస్తుంది. అవమానాలు, మనని నిందలు, మనము చెయ్యని పనికి మనకి శిక్ష, మనకి అవమానాలు. చూడండి, యెఫ్తా తప్పు చేశాడండి? చేయలేదు. యెఫ్తా ఎవరన్నా చంపాడా? చంపలేదు. ఏం చేశాడు ఆయన? ఏం తప్పు చేశాడు? ఒక వేశ్యకు పుట్టడం తప్ప? యెఫ్తా తండ్రి చేసిన పనికి, గిలాదు చేసిన పనికి యెఫ్తా నిందల పాలవుతున్నాడు. చూడండి, బహుశా ఆయన అనుకోవచ్చు, అయ్యో నేను పుట్టగానే మా అమ్మ చంపేస్తే బాగుంటుందేమో అని, నేను వేశ్యకు పుట్టాను కదా, ఏంది మాటలు కదా. నిజమే, ఆయన ఏ తప్పు చేయలేదు, గిలాదు చేశాడు తప్పు, కానీ ఈయన మాటలు అనుభవిస్తున్నాడు, ఈయన ఆ నిందలు అనుభవిస్తున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, కొన్నిసార్లు మన లైఫ్లో కూడా చెయ్యరాని పనులకు మనం కూడా ఎన్నో నిందలు అనుభవిస్తుంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు మన జీవితంలో. కానీ యెఫ్తా మాత్రము మౌనంగా ఉన్నాడండి, మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమీ వాళ్ళ మీదకి కొట్లాడడానికి వెళ్ళలేదు, లేదా వాళ్ళకి యుద్ధము చేయడానికి కూడా ఆయన ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఎవరు? పరాక్రమ గల బలాఢ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరాక్రమ గల బలాఢ్యుడు అని గిద్యోన్ని కూడా దేవుడు పిలిచాడు కదా. గాడ్ ఈజ్ విత్ యూ కదా. ఈ మాట చాలా కొంతమందికే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా పిలిచాడు. మరి యెఫ్తాతోని దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఏ విధంగా ఉన్నాడంటే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధికి ఆయన వెళ్ళి తన సంగతులన్నీ వినిపిస్తున్నాడు. ప్రతి విషయంలో అరే వాళ్ళు ఈ మాటలు అంటున్నారు, నన్ను నిందిస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు. ఆయన ఏమనలేదండి, వాళ్ళని ఏమనలేదు. జస్ట్ ఆ ఒక యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధికి తన సంగతులు అన్నీ వినిపిస్తున్నాడు. ఆయనకి వెళ్ళి చెప్తున్నాడు, దేవునితో పంచుకుంటున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా మనకు కూడా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా దేవునితో మాత్రమే మనం పంచుకోవాలి. హల్లెలూయా. ఆయననే న్యాయం తీర్చే దేవుడు, ఆయననే జవాబిచ్చే దేవుడు, ఆయననే మనని లేవనెత్తే దేవుడు. కాబట్టి యెఫ్తా జీవితంలో కూడా
మరి ఎన్నో నిందలు, బాధలు ఆయన అనుభవిస్తున్నాడు. కేవలం మనం ఏం చేయాలంటే ఆయన సమయము గురించి మనము వెయిట్ చేయాలి. యెఫ్తా కూడా బహుశా సమయం గురించి వెయిట్ చేస్తున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. సమయము, దేవా నీ సమయము నాకు కావాలయ్యా, వీళ్ళ ద్వారా, ఈ నిందల ద్వారా నేను భరించలేను, నేనే తప్పు చేయలేదు, కానీ నన్ను ఇన్ని రకాలుగా మాటలు నన్ను అంటున్నారు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఆ హ్యాబిట్ అండి, ప్రతి విషయంలో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మొర పెడుతుంటాడు. చూడండి, మనము కూడా బహుశా ఒంటరివాడుగా అనుకోవచ్చు, నేను ఒంటరి దానిని అనుకోవచ్చు, కానీ దేవుడు నీతోనున్నాడు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఒంటరివాడు కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు. దేవుడు నీ పట్ల యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. నీ పట్ల న్యాయము తీరుస్తాడు. కాబట్టి నా ప్రియ సంగమా, యెఫ్తా జీవితాన్ని కూడా మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. వేశ్య కుమారుడు నువ్వు అని ఆయనను నిందల పాలు చేస్తున్నారు. అప్పుడు ఆ బాధను తట్టుకోకుండా, ఆ బాధను ఆ ఒక ఇన్సల్ట్ని ఆయన భరిస్తూ ఆయన ఏమైపోయాడంటే పారిపోయాడు. ఆయన ఎక్కడికి పారిపోయాడని మనం గమనించినట్లయితే 3వ వచనంలో చూడండి, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడండి? టోబు దేశము పారిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు కొంతమంది వరుతుంటే వాళ్ళ మాటలు విని భయం అయిపోతుంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు, ఏం చెప్తారో అర్థం కాదు, నోటికి వచ్చింది ఏది పడితే అది భయంకరంగా అప్పుడు ఏమనిపిస్తుంటుంది? అరే, ఇక్కడ నుండి వెళ్ళిపోయి దూరం అన్న కూర్చుంటే బాగుంటుంది రాబాయ్ కదా, ఎందుకు వచ్చిన గొడవ, దూరం వెళ్ళి కూర్చుందాము అని అనుకుంటాం. ఆ మాటలు విని యెఫ్తా కూడా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే టోబు దేశం అనగా మంచి, గుడ్. టోబు దేశం అనగా మంచి. ఆయన చేతిలో, దేవుని చేతిలో ఈ దేశం ఉంటుంది. దేవుని చేతిలో ఈ యొక్క దేశం ఉంటుంది. ఈ యొక్క దేశముకు ఆయన పారిపోయాడు. పారిపోగానే అక్కడ అల్లరి జనములు అక్కడ ఉంటున్నారు. చూడండి, అల్లరి పిల్లలు ఉంటున్నారు ఈ యొక్క టోబు దేశంలో. యెఫ్తా ఎవరు? పరాక్రమ గల బలాఢ్యుడు. ఈ టోబు దేశం వెళ్ళగానే, ఈ మంచి దేశానికి వెళ్ళగానే ఈ యొక్క అల్లరి పిల్లలను చూస్తున్నాడు. ఇండిసిప్లైన్ చిల్డ్రన్స్. వాళ్ళని చూసి ఆయన పారిపోయాడా? లేదండి, ఆయన పారిపోలేదు. వాళ్ళతోని అక్కడనే ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళతోని అక్కడనే ఉండి ఆ ఇండిసిప్లైన్ చిల్డ్రన్స్తో కూర్చున్నాడు. ఈయన యెహోవా అంటే భయభక్తులు గడిగిన యెఫ్తా. భయం ఉన్నది, భక్తి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన బాధ అంతా దేవునితో పంచుకుంటున్నాడు. కాబట్టి టోబు దేశంకు వెళ్ళినా, అక్కడ అల్లరి పిల్లలున్నా ఆయన ఏమాత్రము భయపడతలేడు. అక్కడ ఉన్నాడు. వాళ్ళతో కూర్చొని వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నాడు ఈ యొక్క యెఫ్తా. హల్లెలూయా. చూడండి, అల్లరి పిల్లలను క్రమశిక్షణలో పెడుతున్నాడు ఈ యొక్క యెఫ్తా. అల్లరి పిల్లలను ఒక సైనికులుగా చేస్తున్నాడు ఈ యొక్క యెఫ్తా. చూడండి, అల్లరి పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తున్నాడు ఈ యొక్క యెఫ్తా. టోబు దేశానికి వెళ్ళాలని ఆయనకు ఉద్దేశం లేదు, కానీ వాళ్ళు హింసించే మాటల ద్వారా,
ఆ బాధ తట్టుకోక ఆయన పారిపోయారు టోబు దేశానికి. కానీ దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు ఈ యొక్క యెఫ్తాని. మనం కూడా కొన్నిసార్లు అనుకొని స్థలములలో మనం వెళ్ళిపోతుంటాం. దేవా, నన్ను ఎందుకు ఈ స్థలంలో పెట్టావు అని ఒక ప్రశ్న ఉంటుంది. అరే, నేను ఈ జాబ్ నేను కోరలేదు కదా, నేను ఈ బిజినెస్ చెయ్యాలనుకోలే కదా, నేను ఈ పనిని కోరలేదు కదా, అరే ఎందుకు దేవా నన్ను ఈ స్థలంలో పెట్టావు అని ఒక ప్రశ్న ఉంటుంది. కానీ ఆ స్థలములోనే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. యెఫ్తా జీవితంలో కూడా అదే జరిగింది. యెఫ్తా జీవితంలో కూడా అదే జరిగింది. ఆ అల్లరి పిల్లలని ఒక సైనికులుగా మారుస్తున్నాడు ఆయన. క్రమశిక్షణలో ఆయన పెడుతున్నాడు. చూడండి, దేవుడు యెఫ్తా ఎడల మరి బహుగా శ్రద్ధగా ఉన్నాడు. హీ కేర్స్, హీ లవ్స్, హీ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. సేమ్ ఇదే జరుగుతుంది యెఫ్తా జీవితంలో కూడా. సమ్ టైమ్స్ గాడ్ విల్ చేంజ్ యువర్ సర్కిల్ టు చేంజ్ యువర్ లైఫ్ కదా. కొన్నిసార్లు మన సర్కిల్ని చేంజ్ చేస్తాడు దేవుడు. ఎందుకు? మన జీవితము మారడానికి, మన జీవితము మారడానికి. అదే జరుగుతుంది యెఫ్తా జీవితంలో కూడా, అదే జరుగుతుంది. ఆయన సమయాన్ని గురించి వెయిట్ చేస్తున్నాడు. ఎవరి సమయము? దేవుని సమయం గురించి ఎదురు చూస్తున్నాడు. ఆయన టోబు దేశములోనే ఉన్నాడు. టోబు దేశములోనే ఉండి ఆయన ఒక లైఫ్ని కొనసాగిస్తున్నాడు. అప్పుడు కొంతకాలమైన తర్వాత చూడండి 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. కానీ ఇప్పుడు అమోనీయులు యుద్ధానికి వస్తున్నారు. అమోనీయులు యుద్ధానికి వస్తున్నారు. వాళ్ళకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇజ్రాయేలు ప్రజలతోని యుద్ధానికి వస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? యెఫ్తా గుర్తొచ్చాడు. హల్లెలూయా. పరాక్రమ గల బలాఢ్యుడు గుర్తొచ్చాడు యెఫ్తా. తిన్నగా ఎక్కడికి వచ్చారో తెలుసా? టోబు దేశానికి వచ్చారు. ఒకప్పుడు ఆయనను వెలగొట్టేశారు, ఆయనను నిందల పాలు చేశారు, అనరాని మాటల చేత ఆయనను నిందించారు. కానీ అదే మనుషులు, ఆ గిలాదు పెద్దలు, వాళ్ళందరూ టోబు దేశానికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? అమోనీయులు యుద్ధానికి వస్తున్నారయ్యా. యెఫ్తా దగ్గర వచ్చాయి, నిలబడ్డారు యెఫ్తా దగ్గరకు వచ్చి. అమోనీయులు యుద్ధానికి వస్తున్నారు. బహుశా యెఫ్తా కూర్చొని చూస్తున్నాలా కదా. భయం అయిపోయింది వాళ్ళకి. ఎందుకు? ఈయన పరాక్రమ గల బలాఢ్యుడు, నీవు అధిపతిగా ఉండు మాకు. అప్పుడేమో నిందల పాలు చేశారు, ఇప్పుడేమో అధిపతిగా ఉండు అని అంటున్నారు. ఇలాంటి ప్రజలండి కదా. సోమవారం ఒక మాట, మంగళవారం ఒక మాట, బుధవారం ఒక మాట, గురువారం ఒక మాట, శుక్రవారం ఒక మాట, శనివారం ఒక మాట, ఆదివారం ఒక మాట. ఒకానప్పుడు ఈ యొక్క యెఫ్తాని నిందల పాలు చేశారు. ఇప్పుడు అదే పెద్దలు, ఆయన అన్నలు, నీవు వచ్చి అధిపతిగా ఉండు, అధికారముగా ఒక నాయకుడుగా మాకుండయ్యా అని వేడుకుంటున్నారు. చూడండి, వేడుకుంటున్నారు. ఇలగొట్టేశారు, ఎన్నో మాటల చేత నిందించారు, బాధ పెట్టారు. కానీ
చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళకి ఎవరు గతయ్యారు? యెఫ్తానే గతయ్యాడు. అప్పుడు యెఫ్తా ఏమంటున్నాడు చూడండి 7వ వచనము. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాతు పెద్దలతో చెప్పెను. 8వ verse కూడా. అప్పుడు గిలాతు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాతు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదువని యెఫ్తాతో అనిరి. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖనాలలో రాశాడు కదా. నా తండ్రి ఇంటి నుండి నన్ను వెలివేసినప్పుడు ఎక్కడున్నారయ్యా మీరు? ఎవ్వరు లేరు, వదిలేశారు నన్ను. కానీ ఇప్పుడు శత్రువులు దండెత్తి యుద్ధానికి రాగానే అమోనీయులు మా అందరికీ మా మీద అధికారముగా నువ్వు ఉండు అని ఈ యొక్క పెద్దలు మాట్లాడుతున్నారు. బీ అవర్ కెప్టెన్ ఓవర్ ఆల్ అని మాట్లాడుతున్నారు ఈ యొక్క పెద్దలు. నిజమే, కొన్ని కొట్లాటలైనా లేదా కొన్ని పంచాయతీలైనా పెద్దలు మాట్లాడుతుంటారు. ఎలాంటి పెద్దలు మాట్లాడుతుంటారు అంటే, ఆ పెద్దలు మాట్లాడేటిది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒక దిక్కు న్యాయంగా మాట్లాడతారు. న్యాయంగా మాట్లాడిన తర్వాత శత్రువుతోని చేతులు కలుపుతారు. చూడండి, పెద్దలు ఈ విధంగా ఉంటారు. ఈ యొక్క పెద్దలు ఎట్లుంటారో తెలుసా? న్యాయం సైడ్ ఉన్నట్టే ఉండి శత్రువులతోని చేతులు కలుపుతుంటారు. అందుకోసమే పెద్దల సాయం కోరకండి, దేవుని సాయం కోరండి. హల్లెలూయా. ఈ పెద్దలు ఇక్కడ తింటారు, అక్కడ తింటారు, భయంకరంగా ఉంటారు. ఎన్నో పంచాయతీలలో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ పనే అది. ఇక్కడ 10 రూపాయలు ఇచ్చినాడని 10 రూపాయల మాట మాట్లాడతారు. ఇక్కడ 20 రూపాయలు ఇచ్చినాడని 20 మాటలు మాట్లాడతారు. చూడండి, ఇలాంటి పెద్దలు యెఫ్తా దగ్గరకు వచ్చారు. వచ్చి అమోనీయులు యుద్ధానికి వస్తున్నారు, నీవు రావాలి, మాకు అధిపతిగా ఉండు అని అంటున్నారు. అరే, తండ్రి ఇంటి నుండి ఎలగొడుతుంటే ఏం చేస్తారు పెద్దలు? అప్పుడు ఏ పెద్దలు లేరా కదా? తండ్రి ఇంటి నుండి ఎలగొడుతుంటే ఏం చేస్తారు? అందుకోసమే ఎంత చక్కగా యెఫ్తా వాళ్ళని ప్రశ్నించాడు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి మీరు అధిపతిగా ఉండండి అని నాతో అంటున్నారా అని యెఫ్తా జవాబిచ్చాడు. నా ప్రియ సంగమా, అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యెఫ్తాతోనున్నాడు కాబట్టి తిరిగి ఆ గిలాదు పెద్దలు, అన్నలు అందరు కట్టగట్టుకొని వచ్చి టోబు దేశంలో నిలబడి దే వర్ రిక్వెస్టింగ్ జెఫ్తా, నువ్వు వస్తేనే పని అవుతుంది, నువ్వు రాకపోతే పని కాదు అని వాళ్ళు నిలబడిపోయారు. చూడండి 9వ వచనం. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాతుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడవుదునా అని గిలాతు పెద్దలను అడగగా, గిలాతు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చెప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండురుగాక అని యెఫ్తాతో అనిరి. చూడండి, ముందుగాలనే చెప్పాను కదా పెద్దల గురించి. ముందుగాలనే ప్రశ్న వేస్తాడు. సరే, నేను గెలిచి వస్తాను, కానీ మీ మీద నేను ప్రధానిగా ఉంటానా? క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ వేశాడు. మాటలు, ఈ మాటల ద్వారా ఎన్నో రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. ఈ మాటల ద్వారా
కదా. అందుకోసమే ముందుగాలనే ఆయన ప్రశ్న వేశాడు, నేను అమోలీలను ఓడగొడితే మరి నాకు ఆ ఒక సీట్ ఇస్తారు కదా అని ప్రశ్న వేశాడు. అప్పుడు వాళ్ళేమన్నారు, ఆ పెద్దలు, నువ్వు మాట చెప్పినట్లే. ఎవరు మన మధ్యలో సాక్ష్యం అంటే దేవుడు. హల్లెలూయా. దేవుడున్నాడు మన మధ్యలో. ఆయన సాక్ష్యముగా మన మధ్యలో ఉన్నాడు అని యెఫ్తాతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు యెఫ్తా విని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇమ్మీడియట్గా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు. చూడండి 11వ వచనము. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత చక్కగా రాయబడినది. పెద్దలు ఆయనను అధిపతిగా, ప్రధానిగా ఆయనను నిర్మించాడు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని, తన సంగతులన్నీ ఆయనకి వినిపిస్తున్నాడు. అన్ని విషయాలు పంచుకున్నాడు దేవునితోని. అయ్యా నీ చిత్తం ఉంటే నన్ను అక్కడికి చేర్చు, అయ్యా నీ చిత్తం ఉంటే ఆ స్థలంలోకి నన్ను పంపి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళాలా వద్దా, నీ చిత్తం ఉన్నదా లేదా, ఆ ప్రాంతంలో వెళ్ళి నేను యుద్ధం చేయాలా లేదా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు యెహోవా సన్నిధిలో. అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా 29వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ అంటే యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చిందంట. ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాడు ఈ యొక్క యెఫ్తా. అందుకోసమే యెహోవా సహాయాన్ని కోరాడు. యెహోవా సన్నిధానంలో ఆయన ప్రార్థన చేశాడు. యెహోవా సమయము గురించి ఎదురు చూశాడు ఈ యొక్క యెఫ్తా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు జెఫ్తా. మనము కూడా యెహోవా సహాయాన్ని కోరాలండి. ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడాలి. యెఫ్తా చేసిన పని కూడా అదే. ఆయన దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళాడు. టోబు దేశంలో ఉన్న అల్లరి పిల్లలని సైనికులుగా మార్చి యుద్ధానికి వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి ఏ విధంగా ఆయన జీవితం మారిపోయిందో. ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే నిందల పాలు చేశారో, ఎవరైతే మాటల చేత బాధ పెట్టారో, చూడండి ఆ గిలాదు పట్టణము గురించి ఆయన పోరాడుతున్నాడు. అమ్మోనీయులు ఓడగొట్టడానికి ఆయన నిలబడుతున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడు యెఫ్తా. చూడండి ఆ సమయంలో ఆయన దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నడుస్తూ వెళుతూ ఆయన అమోనీయులను ఓడగొట్టినట్లు మనము చూస్తున్నాము. చూడండి యెఫ్తా జీవితంలో నీవు వేశ్యకుమారుడు అని సంబోధించారు. నువ్వు వేశ్యకుమారుడు అని సంబోధించారు. కానీ ఇప్పుడు ఒక అధిపతిగా, ఒక నాయకుడిగా ఆయన మలచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత చూడండి ఒక్కసారి 30వ వచనం 11th చాప్టర్ 38th verse. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకెనను. ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించెదనెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి యెఫ్తా ఇచ్చే మాటలు చాలా దేవునికి ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే యెఫ్తా యుద్ధానికి వెళ్ళి ఆయన యుద్ధంలో గెలిచి నేను వచ్చుచుండగా అని ఆయన మొక్కుకుంటున్నాడు. ఏమని మొక్కుకుంటున్నాడు? నా గుమ్మము ద్వారము ఎదుట ఎవరైతే వస్తారో
వాళ్ళని నీకు బలిగా అర్పిస్తాను. గమనించాలి, ఇక్కడ నా గుమ్మము ద్వారము నుండి ఎవరైతే వస్తారో వాళ్ళని నీకు బలిగా అర్పిస్తాను అని యెఫ్తా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా బతుకుతున్నాడు కదా, ఇష్టంగా బతుకుతున్నాడు కదా. ఆయనకు తెలుసు విజయం ఆయనదే, విజయము ఆయనదే. అప్పుడు ఆయన యుద్ధంలో గెలిచి ఆ మొక్కును ఎలా చెల్లించాలి అని ఆయన అమోనీయులను జయించి క్షేమంగా తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నాడు యెఫ్తా ఆ గుమ్మము నుండి. ఆయన అనుకోవచ్చు, ఏదో దూడ వచ్చిందో కదా, లేదా ఏదో పక్షియో, లేకపోతే ఏదో దూడ, ఏదో షీపో, ఏదో వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ ఎవరు వచ్చారో తెలుసా? ఆయన కుమార్తె, ఆయన కుమార్తె, ఏకైక కుమార్తె. చూడండి 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. చూడండి, యుద్ధంలో గెలిచి వచ్చుచుండగా యెఫ్తా కుమార్తె నాట్యమాడుతూ తంబురతో, సితారతో మా నాన్నగారు గెలిచారు అని సంతోషంగా ఆ ద్వారము ఎదుట నుండి ఆ యెఫ్తా కుమార్తె వస్తుంది. చూడండి, ఆయన ఆ ఒక కుమార్తెను చూసి, ఎందుకంటే ఆయనకి ఏ సంతానము లేదు, ఏ మగ సంతానము లేదు, ఒక్కతే కూతురు. ఆయన యుద్ధంలో ఏం గెలుస్తున్నాడేమో కానీ అక్కడనే కూలబడిపోయి ఆయన బట్టలంతా చింపేసుకున్నాడు, ఏడవడము ప్రారంభించాడు. అయ్యా ఏంటి అసలు ఏమైంది? బహుశా మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా, నాకు తెలిసి కదా. మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయనకి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆయనకి. ఆయన కుమార్తె గుమ్మము ఎదుట వచ్చింది. గుమ్మము ఎదుట రాగానే ఆయన ఎంతగానో బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆయన బట్టలను చింపేసుకున్నాడు. అప్పుడు ఆ కుమార్తె చూసి, ఎందుకు నాన్న నువ్వు బాధపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు నేను యెహోవాకు మాటిచ్చాను, నిన్ను ఏమని మాటిచ్చావు నాన్న అంటే, నా గుమ్మము ఎదుట ఎవరైతే వస్తారో వాళ్ళని నేను బలి అర్పణ చేస్తాను అని కుమార్తెతోని పంచుకుంటున్నాడు యెఫ్తా. చూడండి, ఆ బాధ తట్టుకోలేక ఆయన ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కుమార్తెతోని పంచుకుంటున్నాడు. అప్పుడు కుమార్తె ఏమన్నదో చూడండి, 36వ వచనము. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. చూడండి, నాకు చేయము. నువ్వు మాట ఇచ్చావు కదా యెహోవాకి ఇస్తానని, చేసేసాయి, పర్వాలేదు, దేవునికే కదా, సమర్పించేసాయి. అలాంటి కూతుర్లు ఉండాలండి. హల్లెలూయా. తండ్రి చెప్పగానే వెనుక స్టెప్ అయ్యకుండా, నానా నువ్వు ఇచ్చిన మాటకి నేను లోబడుతున్నాను, బలి అర్పణ ఇచ్చేసాయి అని యెఫ్తా కుమార్తె ఎంత ధైర్యంగా చెప్పింది. అలాంటి కుమార్తెలు ఉండాలి ఈ కాలాల్లో. ఉన్నారా? కష్టం రాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నష్టం రాగానే తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలీదు. బాధ రాగానే చేతులు దులిపేసుకుంటారు కదా. కానీ తండ్రి చెప్పిన మాటను ఈ యొక్క యెఫ్తా కుమార్తె అంగీకరించింది. నువ్వు మాటిచ్చావు యెహోవాకి,
డూ వాట్ ఎవర్ యు వాంట్, ఐఎమ్ రెడీ అని యెఫ్తా కుమార్తె అన్నదండి. ఎంత చక్కగా అనిపించిందంటే నాకు ఈ వచనం చదువుతుంటే చాలా చక్కగా అనిపించింది. ఎన్నో నిందల ద్వారా, బాధల ద్వారా, అవమానాల ద్వారా వేశ్య కుమారుడని ఆయనను నిందించారు. నిందించిన ప్రజలు, అన్నలు, నువ్వు వచ్చి యుద్ధము చేయాలి, అమోనీయులు వస్తున్నారు అని చెప్పగానే ఆయన అధిపతిగా ఆ చైర్ మీద కూర్చొని ఆ యుద్ధాన్ని గెలిచి ఆయన వస్తున్నాడు. వచ్చుచుండగా ఆ కుమార్తె రాగానే యెహోవాకి ఇచ్చిన మాట చూడండి, నానా డూ వాట్ ఎవర్ యు వాంట్, ఐఎమ్ రెడీ అని యెఫ్తా కుమార్తె అన్నది. ఆయన ఎవరండి? పరాక్రమ గల బలాఢ్యుడు, తండ్రికి తగిన కూతురు ఈ యొక్క యెఫ్తా కుమార్తె. అలా ఉండాలి. కష్టం రాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఆ బాధను తట్టుకోవాలి. తల్లితో ఉండాలి, తండ్రితో ఉండాలి. ప్రతి విషయంలో వాళ్ళతో నువ్వు పంచుకోవాలి. చిన్నప్పటి నుండి నిన్ను ఒక ఏజ్ వరకు నిన్ను ఒక ప్లేస్లో పెట్టారు కాబట్టి నీ తల్లిదండ్రులను నువ్వు త్రోసివేయకు. నీ తల్లిదండ్రులను త్రోసివేయకు. యెఫ్తా కుమార్తె ఏ విధంగానైతే యెఫ్తా చెప్పిన మాటను విన్నదో, ఈ సమయంలో కూడా మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆమె ఒక చిన్న కోరిక కోరింది. ఏమని కోరిక కోరింది అంటే చూడండి 37వ వచనము. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద నుండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వము గురించి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిన చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాతు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆమె ఒక చిన్న కోరిక కోరింది. 2 నెలలు నాకు టైం అయ్యా, నేను కొండ మీదకి వెళ్ళి చలికలతలతో నేను ఉంటాను. 2 months నాకు టైం. అప్పుడు నేను రాగానే నువ్వు నీ యొక్క ఇచ్చిన యెహోవాకి ఇచ్చిన మాటను నువ్వు నెరవేర్చు అని యెఫ్తా కుమార్తె యెఫ్తాతోని పంచుకున్నది. నానా నాకు 2 నెలలు టైం. ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై ఫ్రెండ్స్ 2 months కదా. నేను కొండ మీదకి వెళ్తాను, మౌంటైన్ మీదకి వెళ్ళి నేను తిరిగి వచ్చేస్తాను. రాగానే యెహోవాకి ఇచ్చిన మాట నీవు దేవునికి ఇచ్చేసాయి, నెరవేర్చు అని యెఫ్తా కుమార్తె యెఫ్తాతో చెప్పాను. చూడండి నా ప్రియ సంగమా, ఆయనను రిజెక్ట్ చేశారు, ఆయనను అవమానించారు, ఆయనను శోధించారు, ఆయనను నిందల పాలు చేశారు. చివరిగా యెఫ్తానే వాళ్ళకి అధిపతిగా, నాయకుడిగా మలచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన త్యాగము ఎవ్వరూ చేయలేదు బహుశా కదా. ఒక్కతే కుమార్తె బట్ స్టిల్ ఈ సాక్రిఫైస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చేశాడు. ఇచ్చిన మాటని త్రోసివేయకుండా యెఫ్తా సమర్పించినట్లు మనము చూస్తున్నాం. నిజమే, మరి ఈయన చేసిన గొప్ప కార్యము, చాలా గొప్ప కార్యము. అందుకోసమే చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము 33వ వచనము చూడండి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను
గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా, చూడండి, అండర్లైన్ చేసుకోండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఏమేం చేస్తున్నారంట? విశ్వాసము ద్వారా రాజ్యములను జయిస్తున్నారు. అందులో యెఫ్తా కూడా ఉన్నాడు. నీతి కార్యములను జయిస్తున్నారు, వాగ్దానములు పొందుతున్నారు, సింహాల నోలను కూడా మోస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీరి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో యెఫ్తా గురించి మనము కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. దేవుని సమయము గురించి ఆయన వెయిట్ చేశాడు. దేవుని ఆలోచనలో యెఫ్తా ఉన్నాడు. దేవుని ఆత్మను యెఫ్తా పొందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా యెఫ్తా నడిచాడు. అందుకోసమే నాయకునిగా మలచబడిన ఈ యొక్క యెఫ్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.